మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థతకు గురవడం జరిగింది. అయితే తాజాగా ఆయన గత 2 నెలల కిందటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఆయన అరెస్టుల నేపథ్యంలో జైల్లో ఉండడం జరుగుతుంది. తాజాగా విజయవాడ సబ్ జైలు ఏదైతే ఉందో అందులో ఆయనకి అస్వస్థతకు గురవడంతో వెంటనే కూడా జైలు అధికారులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా ఆయన జైల్లో ఉండడం, కాళ్ళు వాపులు రావడం, అంతేకాకుండా బ్యాక్ పెయిన్ అనేది రావడం, దాంతో ఒక్కసారిగా ఆయన అస్వస్థత వచ్చి కింద పడిపోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే కూడా జైలు అధికారులు స్పందించి వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది చాలా కీలకం. ముఖ్యంగా టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తిని గతంలో కిడ్నాప్ చేసినట్టు, అంతేకాకుండా టీడీపీ ఆఫీస్ దాడి కేసు, అక్కడ ఉన్న వాహనాలను తగలబెట్టడం, టీడీపీ నేతల్ని దాడి చేయడం అనేది చాలా కీలకంగా మారింది. అయితే ఇక్కడ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని చెప్పి సెక్షన్ 143, 147, 148, 435 అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో సహా అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ చుట్టూ కూడా మెడ చుట్టూ కూడా ఉచ్చు బీసింది. ఇప్పుడు దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా వల్లభనేని వంశీ అయితే జైల్లో తిరగడం అయితే జరుగుతుంది. రిమాండ్ ఖైదీగా ఆయన అయితే జైల్లోనే ఉండడం జరుగుతుంది. ఇంకా ఈ కేసులతో పాటు అంటే టీడీపీ ఆఫీస్ దాడి కేసుతో పాటు, ముఖ్యంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు, ముఖ్యంగా భూమి కొనుగోలు విషయంలో కొంత వాగ్వాదం జరిగింది. దాంట్లో అన్యాయం చేశారని చెప్పి అదొక కేసు అనేది చాలా కీలకంగా నమోదవడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా కానీ వల్లభనేని వంశీకి అయితే ఇంత రవ్వ కూడా ఉపశమనం అనేది దొరకడం లేదు. ఏది ఏమైనా సరే గత 5 ఏళ్లు కూడా ముఖ్యంగా టీడీపీ పార్టీలో గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల అండదండలు చూసుకుని వల్లభనేని వంశీ అయితే గతంలో మాట్లాడిన మాటలు కానీ చేసిన చేష్టలు అనేవి ఇప్పుడు వాటికి కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పి సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ చాలా మంది కూడా ఆరోపించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే వల్లభనేని వంశీకి అయితే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇంత రవ్వ కూడా ఉపేక్షించే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇంకా కొత్త కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, ముఖ్యంగా తన నియోజకవర్గంలో మట్టి తవ్వకాల్లో అంటే మైనింగ్ లో ఏదైతే కొన్ని ఆరోపణలు వచ్చాయో వాటి విషయంలో కానీ, మైనింగ్ లో కొన్ని ఆరోపణలు రావడం కానీ, కొన్ని చోట్ల భూములు కబ్జా జరిగినాయని కొన్ని ఆరోపణలు రావడం, ఇలా రకరకాలుగా చాలా కేసులు అయితే నమోదవుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగిస్తుందని మనం అయితే చెప్పుకోవాలి. కానీ దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే వల్లభనేని వంశీ అనేది విజయవాడ జైల్లో ఉండడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే కర్మ ఫలితం అనేది అనుభవించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వల్లభనేని వంశీ అయితే మాత్రం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు, పని అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మీద పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కీలకమైన చట్టాలతో తనకి ఇంత రవ్వ కూడా ఉపశమనం అనేది దొరకడం లేదు. అయితే దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా జైల్లో ఉండడంతో తనకి అనారోగ్యం బారిన పడ్డం, ముఖ్యంగా బ్యాక్ పెయిన్ అనేది, వెన్నుముక్క నొప్పి అనేది ఎక్కువగా రావడంతో, కాళ్ళు చేతులు వాచిపోవడంతో, తను కొంత అస్వస్థతకు గురవడంతో తాజాగా చూసుకుంటే ఆయన అస్వస్థతకు గురయ్యి కింద పడిపోవడం అయితే జరిగింది. వెంటనే కూడా జైలు అధికారులు స్పందించి తన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ జైలుకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఉపేక్షించే అవకాశం అయితే వల్లభనేని వంశీ విషయం మీద మాత్రం ఎటువంటి అవకాశం తీసుకునే చోటు దక్కట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కేసులు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది.